వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి కాలుష్యంతో డయేరియా, డెంగ్యూ కేసులు, సీజనల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే హాస్పిటల్స్ లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు, చిన్న చిన్న క్లినిక్లలో డెంగ్యూ, సీజనల్ ఫీవర్స్ తో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2022లో వేల కేసులు నమోదై డెంగ్యూ అవుట్ బ్రేక్ అయింది. ఈ ఏడాది మరోసారి అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇదే అంశంపై వైద్యులు అంచనా వేసి రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే డెంగ్యూ కేసుల పెరుగుదల రోజు రోజుకు కొంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. WHO కూడా తెలంగాణని వార్న్ చేసింది. ముఖ్యంగా 4 వేరియంట్లు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. DENV అనే వేరియంట్లు 4 వేరియంట్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నాయి. దానివల్ల మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా WHO అటు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెంగ్యూ కేసులకు సంబంధించి మనతో మాట్లాడిన కనిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో ఎలా ఉన్నాయి సార్, ఓపీ ఎలా ఉంది ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి? సో కేసులు నిజంగానే పెరుగుతున్నాయా? తెలంగాణకి నిజంగానే ఈ వేరియంట్స్ అనేది ప్రమాదకరమా? ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క ఓపీ అనేది ఒక నెలన్నర నుంచి ఓపీ అనేది పెరగడం జరిగింది మిగతా నెలలతో పోల్చుకుంటే. కాబట్టి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఓపీ ఒక 500 నుంచి 600 ఆ రేంజ్లో ఉంది. కానీ రానున్న రోజులలో ఈ యొక్క సీజనల్ వ్యాధులు ఏదైతే మనకు హెచ్చరిక జారీ చేయబడిందో దాన్ని బట్టి మనం చూస్తే పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జబ్బులతో మనకు వస్తున్నారో వాళ్ళలో మనము రొటీన్ టెస్టులలో భాగంగా కొన్ని లక్షణాలను బట్టి డెంగ్యూ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. వాటిలో పాజిటివ్ వస్తుంది. కానీ ఈ యొక్క మెయిన్గా ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల మనకు జరిగేది ఏంటంటే మనకు బీపీ తగ్గిపోవడము, ప్లేటెట్స్ తగ్గిపోవడము, తర్వాత వారి యొక్క బ్లీడింగ్ అనేది జరగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు అయితే మనకు విపరీతమైనటువంటి లేకుంటే ఈ యొక్క సంక్షోభం కలిగించేటువంటి లక్షణాలు అయితే మనకు లేవు. కానీ పాజిటివ్ అయితే వస్తున్నాయి. అది అంటే మనము ఆ యొక్క వైరస్ మన కమ్యూనిటీలో ప్రవేశించిందనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. కాబట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ విధంగా దాని నుంచి బయటపడాలన్న దాని గురించి మనం సరైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మనం ఎండాకాలం నుంచి ఇప్పుడు వర్షాకాలంలోకి వచ్చాం. సో వర్షాకాలంలో మనం చూస్తున్నాము వర్షము పడుతుంది, కానీ ఇంకా తీవ్రంగా పడలేదు. కానీ రానున్న రోజులలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క మురుగునీరు కానీ వర్షం నీరు కానీ నిలబడి ఉంటే అక్కడ మనకు దోమలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దోమలు అవి పెట్టే గుడ్ల ద్వారా అవి కొత్త దోమల సంఖ్య పెరిగిపోయి దోమ కాటు ద్వారా ఈ యొక్క డెంగ్యూ అనేది వ్యాపిస్తుంది. అంటే అవుట్ బ్రేక్ ఉంటుందో అని చెప్పేసి సైన్స్ కనిపిస్తున్నాయి సార్. అంటే ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో చూస్తూ ఉన్నాం. జిల్లాల నుంచి అంటే ఏరియా హాస్పిటల్స్ కూడా వస్తున్నటువంటి కేసులు చూస్తున్నాము. డెంగ్యూ కేసులు అయితే నమోదవుతూ ఉంది. ముఖ్యంగా ఒక WHO నివేదిక ఇచ్చింది 4 వేరియంట్స్ అని చెప్పేసి చెప్తా ఉంది. ఇంతకుముందు ఆ 4 వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నది లేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఆ నివేదిక వచ్చిన తర్వాత 4 వేరియంట్స్ అంటే ప్రమాదకరము అనేది, చాలా మరణాలు ఉంటాయి, ముందే గుర్తించాలి అని చెప్పేసి చెప్తా ఉంది. అసలు దాని ప్రభావం ఏంటి, ఎలా కనిపిస్తుంది మనుషుల మీద, యాంటీబాడీకి సంబంధించి కావచ్చు, మిగతా విషయాలు? ముఖ్యంగా మనం డెంగ్యూ వైరస్ అనేది 4 సీరోటైప్స్ ఉంటాయి, 1, 2, 3, 4 లాగా. మామూలుగా ముఖ్యంగా 2 అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే మామూలుగా ఏదైనా వ్యక్తికి ఏదైనా వైరస్ సోకి దాని నుంచి విడుదల పొందినాక, లేకుంటే దాని నుంచి స్వస్థత పొందినాక ఆ వ్యక్తిలో దానికి సంబంధించిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ ఈ యొక్క డెంగ్యూ సంబంధించిన విషయాల్లో మనకి ఏం జరుగుతుందంటే వారు ఏ సీరోటైప్కి అయితే గురయ్యారో ఆ సీరోటైప్కి సంబంధించిన రోగనిరోధక శక్తి ఉంటుంది, కానీ వేరే సీరోటైప్కి సంబంధించినటువంటి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులు దోమకాటుకు లోనైనా నాకేమీ కాదు అన్న భరోసాతో ఉండడం కంటే కూడా దోమకాటును నివారించుకోవడం, పరిసరాల పరిశుభ్రత, దోమల వ్యాప్తి కాకుండా కాపాడుకోవడం ఎంతైనా ఉత్తమము. కాబట్టి ఒకసారి సీరోటైప్ వస్తే 2తో వస్తే, ఒకసారి 1తో రావచ్చు, 3తో రావచ్చు, 4తో రావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తగా యొక్క జబ్బు రాకుండా కాపాడుకోవడం ఎంతైనా ఉత్తమము. సో ముఖ్యంగా మన డెంగ్యూ లక్షణాలను మనం ఆలోచించుకుంటే జ్వరము, చలి జ్వరము, తర్వాత ఒళ్ళు నొప్పులు, తర్వాత తలనొప్పి, తర్వాత వాంతులు రావడం, ఇటువంటి లక్షణాలతో వారు ప్రజెంట్ అవుతారు. కొంతమందిలో ఈ యొక్క కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పి కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2019, 2021 తర్వాత మరొకసారి అవుట్ బ్రేక్ ఈ సంవత్సరంలో చూసే అవకాశం ఉందని అయితే డాక్టర్స్ అందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు అధికారులు, డాక్టర్లు అందరూ కూడా సూచిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.